వేరే పేరెంట్ వచ్చి మా పాప ఇలా, మా అబ్బాయి ఇలా, మా పాప ఫోన్ చూస్తేనే కానీ వినట్లేదు, లేదా మా బాబు ఇది ఇస్తేనే కానీ మాట వినట్లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి సార్? సమస్యల్ని క్రియేట్ చేసే వాళ్ళే మాట్లాడుకుంటే ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు చెప్పే ఈ చాలా వరకు సమస్యలన్నీ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నాయి? పిల్లాడు క్రియేట్ చేస్తున్నాడా, పేరెంట్స్ క్రియేట్ చేస్తున్నారు? పేరెంట్స్. సీరియస్లీ. ఎందుకంటే మా దగ్గర కౌన్సిలింగ్కి వస్తాడు. ఆ 7వ క్లాస్ పిల్లాడిని తీసుకొని వచ్చి మా వాళ్ళు మొబైల్కి అడిక్ట్ అయ్యారండి, ఏం చేయాలో తెలియట్లేదు. నేను ఒకటే అడుగుతాను, ఆ మొబైల్ ఎవరు కొనిచ్చారు? వాడేమన్నా కడుపులో గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు? లేదు కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, పాపంలో ఒక్కసారిలే ఒక రోజులో చూస్తాడులే అని చెప్పి ఫస్ట్ 5 నిమిషాలతో స్టార్ట్ అయ్యి అది 10 నిమిషాలు కాస్త 20 నిమిషాలు కాస్త 30 నిమిషాలు కాస్త అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ప్రాబ్లం అప్పుడు పెద్దదైన తర్వాత మా దగ్గర తీసుకొస్తాడు. తీరా మేము మొత్తం రూట్ అనాలిసిస్ చేస్తే ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడి దగ్గర నుంచి. ఫోన్ చూస్తే కానీ మా వాడు తినట్లేదు అని చెప్పి డైలాగ్ ఇస్తున్నారు కదా. అసలు ఫోన్ చూపిస్తూ పెట్టడం మొదలుపెట్టింది ఎవరు? 2 రోజులు పెట్టకపోతే ఏమవుతుంది? 2 రోజులు అంటే తల్లి అంత మళ్ళీ బిడ్డ తినకపోతే తల్లికి చాలా ప్రాబ్లం ఉంటుంది నాకు తెలుసు. కానీ అది ఖచ్చితంగా వ్యసనంగా మారుతుందని అందరికీ తెలుసు, మనందరికీ.